టీజీఐసెట్ 2026 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 లోపల ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్గా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ దాంతోపాటుగా ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి, అండ్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి, ఎగ్జామ్ లోపల సో ఏమేమో పేపర్స్ ఉంటాయని చెప్పి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని తెలంగాణ ఐసెట్ 2026 రాసే వాళ్ళకి షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్గా కూడా తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో నేను మీ తెలంగాణ ఐసెట్ 2026 జర్నీ లోపల హెల్ప్ చేస్తా, మీరు నా జర్నీ లోపల హెల్ప్ చేయండి. నేను 2026 లోపల 100K కావాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో 2026 లోపల ఈ 100K అనేది రీచ్ కావాలనేది టార్గెట్. ఆ టార్గెట్ అచీవ్ చేయాలంటే సో మీ సైడ్ నుండి సపోర్ట్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఏ వీడియో వచ్చినా కూడా చూడుర్రి, ప్రతిదీ అప్డేటెడ్గా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. ఓకేనా. తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఎంబీఏ చేయాలన్నా లేకపోతే ఎంసీఏ చేయాలన్నా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. సో ఎంబీఏ చేయడానికి ఎవరు ఎలిజిబుల్, ఎంసీఏ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు పక్కాగా బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మినిమం 3 years ఆఫ్ డ్యూరేషన్ ఫ్రమ్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ ఆర్ ఎనీ అదర్ 3 year ఆర్ 4 year డిగ్రీ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్. సో ఎవరైతే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు పక్కాగా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ 3 years డ్యూరేషన్ కావచ్చు, అది 4 years డ్యూరేషన్ కావచ్చు. సో 3 years డ్యూరేషన్ అయిన సిచ్యువేషన్ లోపల సో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్ ఆర్ బీ ఫార్మసీ లాంటి కోర్సులు ఎవరైతే చేస్తారో వాళ్ళు డిగ్రీ లోపల చేసిన వాళ్ళందరూ కూడా ఎంబీఏ చేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. సో మీరు ఎంబీఏ చేయాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఐసెట్ రాయాలి. ఓకేనా. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఏం పాస్ అయి ఉండాలి అనే విషయానికి వస్తే సో 10+2 లెవెల్ లోపల ఓకేనా ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ బీఏ, బీఎస్సీ, బీకామ్ ఓకేనా. సో బీసీఏ, బీఎస్సీ, బీకామ్ ఆర్ బీఏ. సో అండ్ దాంతోపాటుగా 10+2 అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ లోపల మ్యాథమెటిక్స్ అనేది పక్కాగా ఉండాలి. అంటే ఎంపీసీ క్యాండిడేట్ అయి ఉండి సో వాళ్ళు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఆర్ బీసీఏ లాంటి కోర్సులు చేస్తే మాత్రం సో వాళ్ళు ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్. సో మీరు ఎంసీఏ చేయడానికి ఎలిజిబులా లేకపోతే ఎంబీఏ చేయడానికి ఎలిజిబులా అనేది ఒకసారి చెక్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయండి. సో ఇది ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇది. అండ్ దాంతోపాటుగా ఎవరైతే ఓపెన్ లోపల చదువుతారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. అండ్ దాంతోపాటుగా ఒకవేళ మీరు డిగ్రీ పాస్ అయితే మాత్రం పక్కాగా 50% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఓసీ అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 45% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఐదర్ అది డిగ్రీ కావచ్చు ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ కావచ్చు, డిగ్రీ, బీటెక్ ఓకేనా, బీఎస్సీ లాంటి కోర్సులు ఏమన్నా కూడా. సో అది 3 years డ్యూరేషన్ కావచ్చు, 4 years డ్యూరేషన్ కావచ్చు. నువ్వు క్వాలిఫై అయిన ఎగ్జామ్ లోపల మాత్రం 50% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఓసీ అయితే, ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 45% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతోపాటుగా మినిమం ఏజ్ అనేది 19 years ఓకేనా. తెలంగాణ ఐసెట్ అనేది రాయడానికి ఓకేనా, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి మినిమం 19 years ఆఫ్ ఏజ్ ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్ ఓకేనా. అండ్ దాంతోపాటుగా సో మీరు ఏంది కదా అంటే ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకున్నా కూడా మనకు మినిమం 19 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకు ఏమనేది ఉండదు ఓకేనా. అండ్ దాంతోపాటుగా మనకు టెస్ట్ విషయానికి వస్తే మనకు 3 సెక్షన్స్ లోపల ఉంటుంది ఓకేనా. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో సెక్షన్ ఏ లోపల ఏంది అంటే అనలిటికల్ అబిలిటీ అనేది ఉంటుంది అన్నట్టు. అనలిటికల్ అబిలిటీ. సో ఈ పేపర్ అనేది ఇంగ్లీష్ లోపల ఉంటుంది, తెలుగు లోపల ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ లోపల ఉంటుంది, ఉర్దూ లోపల ఉంటుంది. అండ్ దెన్ సెక్షన్ బి,
సెక్షన్ బి లోపల మెంటల్ అబిలిటీ అనేది ఉంటదన్నట్టు. అండ్ మెంటల్ అబిలిటీ అనే పేపర్ అనేది ఇంగ్లీష్ లోపల ఉంటది, తెలుగు లోపల ఉంటది, ఇంగ్లీష్ లోపల ఉంటది, ఉర్దూ లోపల ఉంటది. అండ్ దాని తర్వాత కమ్యూనికేషన్ అబిలిటీ సెక్షన్ సి, ఇది ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటది. సో, ఇది పేపర్ గురించి. ఓకేనా. సో, మీడియం ఆఫ్ టెస్ట్ గురించి. సో, ఈ పేపర్ ప్యాటర్న్ అనేది ఎట్లుంటది మరే అనే విషయానికొస్తే మనకు మొత్తము 200 క్వెషన్‌లుంటాయి. ఓకేనా. సో, మీరు ఎంబీఏ చేద్దామనుకున్నా, ఎంపీఏ చేద్దామనుకున్నా సిస్టమికల్‌గా, వర్బల్‌గా అండ్ మ్యాథమెటికల్‌గా స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఐదర్ ఇట్ మే బి అబౌట్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ. సో, ఏంది గదా అంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయన్నట్టు మనకి. 200 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఇందులోపల అనలిటికల్ అబిలిటీ ఏదైతే ఉందో అనలిటికల్ అబిలిటీ లోపల మనకు 75 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. అనలిటికల్ అబిలిటీ లోపల 75 క్వెషన్స్ అనేది మనకు ఉండడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఇందులోపల డాటా సఫిషియన్సీ అని జెప్పి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని జెప్పి డాటా సఫిషియన్సీ 55, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకి 20 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే మ్యాథమెటికల్ అబిలిటీ లోపల 75 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత కమ్యూనికేషన్ అబిలిటీ లోపల మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. మొత్తం టోటల్‌గా 200 మనకి క్వెషన్స్ అయితే ఉంటాయన్నట్టు. 200 క్వెషన్స్‌కి 200 మార్క్స్ లైక్ 200 క్వెషన్స్ అయితే మనకుంటాయన్నట్టు. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. ఓకేనా. సో, 200 క్వెషన్‌లుంటాయి. అండ్ దాంతో పాటుగా 200 మార్కులుంటాయన్నట్టు. ఓకేనా. 200 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. కాబట్టి 200 మార్కులయితే ఉంటాయి. 2:30 గంటలు, 150 నిమిషాల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు ఎగ్జాము రాయడానికి. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీ విషయానికొస్తే, రిజిస్ట్రేషన్ ఫీ అనేది రూ. 750. ఓకేనా. రూ. 750 ఫర్ ఓసీ అండ్ బీసీ. ఓకేనా. ఓసీ అండ్ బీసీకి రూ. 750 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ. ఓకేనా. సో, వాళ్ళకి అరౌండ్ రూ. 550 అయితే ఫీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఏదైతే తెలంగాణ లోపల టీజీ ఐసెట్ 2026 సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడంతోటే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, మీరు ఇంటర్నెట్ సెంటర్‌లో ఆన్‌లైన్ సెంటర్స్ గానీ, ల్యాప్‌టాప్స్ ఉన్నోళ్ళు ల్యాప్‌టాప్‌లో గూడా చేసుకోవచ్చు. సో, ఎట్లా చేయాలి ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి స్టెప్ బై స్టెప్ నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనంటే 12థ్ ఫిబ్రవరి 2026 రోజు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా. సో, అరౌండ్ 9:30కి ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ నేను 11 వరకి మన ఛానల్ లోపల వీడియో అయితే పెడతా. ఆన్‌లైన్ లోపల ఎట్లా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 సంబంధించి అని చెప్పి డీటెయిల్‌గా వీడియో అయితే చేస్తా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే లాస్ట్ డేట్. సో, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది మరి అనే విషయానికొస్తే, మనం ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వితౌట్ ఎనీ ఫీ 16థ్ మార్చ్ దాకా టైం ఉంది. ఓకేనా. 16థ్ మార్చ్ 2026 దాకా టైం అయితే ఉంది. వితౌట్ ఎనీ లేట్ ఫీ. ఓకేనా. సో, విత్ లేట్ ఫీ రూ. 250 లేట్ ఫీ తోటి 30 మార్చ్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో, మనకి 16థ్ మార్చ్ 2026 దాకా వితౌట్ లేట్ ఫీ టైం అయితే ఉంది. అండ్ విత్ లేట్ ఫీ రూ. 250 తోటి 30 మార్చ్ దాకా టైం అయితే ఉంది. అండ్ దెన్ దాని తర్వాత మనకి విత్ రూ. 500 లేట్ ఫీ 7థ్ ఏప్రిల్ దాకా టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ మనకి కరెక్షన్ విండో అనేది 18థ్ ఏప్రిల్, 19థ్ ఏప్రిల్ 2021, 22, 23, 24. ఓకేనా. సో, మనకి 18థ్‌కెళ్ళి 24థ్ ఏప్రిల్ వరకి ఆన్‌లైన్ లోపల కరెక్షన్ చేసుకోవడానికి పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆన్‌లైన్ లోపల మనం కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ అన్ని డీటెయిల్స్ ఎడిట్ కావు. ఓకేనా. అండ్ రూ. 5,000 లేట్ ఫీ తోటి ఫస్ట్ మే దాకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత లాస్ట్ మినిట్ రిజిస్ట్రేషన్ గూడా ఉంటది. లాస్ట్ మినిట్ రిజిస్ట్రేషన్ అనేది 2nd అండ్ 3rd మే రోజు మనం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. విత్ రూ. 10,000 లేట్ ఫీ. ఓకేనా. సో, ఇంత లేట్ ఫీ కట్టుడు ఎందుకు బ్రో? సింపుల్‌గా మార్చ్ 15థ్ లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. సింపుల్‌గా అయిపోతది. సో, మనం అంత ఆలోచించాల్సిన అవసరం గూడా ఉండదన్నట్టు. సో, మీకు మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా తెలవకపోతే ఇన్ఫర్మేషను చెప్పుర్రి. ఓకేనా. ఎంబీఏ, ఎంసీఏ చేద్దాం అనుకున్నోళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో, సో, వాళ్ళు లేట్ ఫీ లేకుండా ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది బిఫోర్ 15థ్ మార్చ్ చేసుకుంటారు. ఓకేనా. సో, మన ఛానల్‌ని షేర్ చేయరి. వాళ్ళకి అర్థమైతది. అండ్ దాంతో పాటుగా సో, మన ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో స్టెప్ బై స్టెప్ చేస్తాం. అది చూసి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని ఈజీగా
అయిపోతదన్నట్టు. ఓకేనా? అండ్ మనకి 3 సెషన్స్ లోపల ఎగ్జామ్ అయితే ఉంటది. అండ్ మనకి 2 సెషన్స్ అనేది 13థ్ మే 2026 రోజు ఉంటది. అండ్ దాని తర్వాత ఒక సెషన్ అనేది 14థ్ మే 2026 రోజు ఉంటది ఎగ్జామ్ అనేది. ఓకేనా? 13థ్ అండ్ 14థ్ మే 2 డేస్ మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ మనకి 10:30 నుండి 12:30 పీఎం దాకా, అండ్ దాని తర్వాత 12:30 నుండి 5 పీఎం దాకా, అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మే 14థ్ రోజు 10:30 నుండి 12:30 దాకా సో మనకు ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. సీబీటీ అండ్ మనకి తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఈ సీబీటీ టెస్ట్ అనేది అరౌండ్ 16 జోన్స్ లోపల అయితది. ఓకేనా? 16 టెస్ట్ జోన్స్ లోపల అయితదన్నట్టు. సో మనకు దగ్గరున్న జోన్ లోపల మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే ఆప్షన్‌లయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, 3, 4 అని చెప్పి మనకు అక్కడ చూపెడతది. సో హైదరాబాద్ 1, 2, 3, 4 సెలెక్ట్ చేసుకునేటోళ్ళు చూసుకోర్రి. హైదరాబాద్ 1, 2, 3, 4 లోపల ఏమేమో టెస్ట్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా? సో నా అడ్వైస్ ఏంది కదా అంటే టెస్ట్ సెంటర్ అనేది ఎంత దగ్గర పెట్టుకుంటే అంత బెస్ట్. సో మీది ఖమ్మం అయిందనుకో, ఖమ్మం పెట్టుకోర్రి. అండ్ వరంగల్ కూడా మీకు దగ్గరైతది ఖమ్మం వాళ్ళకి. సో వరంగల్ పెట్టుకోర్రి. ఇంకా మీకు ఖమ్మం వాళ్ళకి ఇంకేదైనా దగ్గరైతే ఆ డిస్ట్రిక్ట్ లోపల మీరు టెస్ట్ సెంటర్ పెట్టుకోర్రి. ఓకేనా? ఖమ్మంలో ఒకటే టెస్ట్ సెంటర్ ఉంది. వరంగల్ లోపల 4 టెస్ట్ సెంటర్ ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, హసన్పర్తి, నర్సంపేట లోపల. నిజామాబాద్ లోపల 2 టెస్ట్ సెంటర్లు ఉన్నాయి. ఆర్మూరు, నిజామాబాద్. ఆదిలాబాద్ లోపల ఒకటే ఉంది. సంగారెడ్డి లోపల నర్సాపూర్, సుల్తానాపూర్, పటాన్ చెరువు, రుద్రారం. మహబూబ్ నగర్ లోపల మహబూబ్ నగర్ ఒకటే. సిద్దిపేట లోపల సిద్దిపేట, గజ్వేలు. ఓకేనా? కరీంనగర్ లోపల జగిత్యాలలో ఉంది. అండ్ కరీంనగర్‌లో ఉంది, హుజురాబాద్‌లో ఉంది, మంథిన్‌లో ఉంది. సో మీరు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే యూ హావ్ టు సెలెక్ట్ యువర్ టెస్ట్ సెంటర్ నియర్ బై యూ. ఓకేనా? మీకు ఏది దగ్గర ఉంటే ఆ టెస్ట్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే ఎగ్జామ్ కంటే 2 అవర్స్ ముందు మనం టెస్ట్ సెంటర్‌కి రీచ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి ప్లాన్ చేసుకొని ముందే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర అప్లికేషన్ పెట్టుకొని మీకు దగ్గరున్న టెస్ట్ సెంటర్‌ని చూజ్ చేసుకోర్రి. ఓకేనా? ఇవి టెస్ట్ సెంటర్‌లకు సంబంధించి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఇది మన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ-ఐసెట్ 2026 సంబంధించి. సో మీరు ఎంబీఏ చేద్దాం అనుకున్నా, ఎంసీఏ చేద్దాం అనుకున్నా టీజీ-ఐసెట్ 2026 అనేది మ్యాండేటరీగా అటెంప్ట్ చేయాల్సి ఉంటది. సో మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.